జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరామదూత శిరసానమామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అందరూ కూడా సుఖంగా సంతోషంగా కష్టాలు వచ్చినా ఆ కష్టాలను గట్టెక్కాలి అని అంటే మనకి కొన్ని పండగల ద్వారా కొన్ని భగవంతుడికి సేవించుకునే పండగలు వచ్చినప్పుడు ఆ భగవంతుడిని ఆరాధించి ఆ కష్టాలను తప్పించుకోవచ్చు. అందులోనూ మనకున్న ముక్కోటి దేవతల్లోనూ ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేక స్థానాన్ని భగవంతుడు ఇవ్వడం అనేది జరిగింది. గురువులు కూడా ఇచ్చారు, పెద్దలు కూడా ఇచ్చారు. ఏం చెయ్యాలి? భగవంతుడికి ఆంజనేయ స్వామి పుట్టినరోజు వస్తుంది కాబట్టి ఏం చేసుకోవాలి అన్నది మీ అందరికీ నేను చెప్తాను. మీకు అందరికీ వచ్చాడు రేపు జూన్ 6, 7 తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే కనుక తీసుకోండి. అలాగే ఏలూరులో కూడా మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లో అందుబాటులో ఉంటాను. ఫోన్ అపాయింట్మెంట్ల ద్వారా కూడా మీకు అందుబాటులో ఉంటాను. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే చక్కగా వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. వాళ్ళ దగ్గర చాలా చక్కటి ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సరే, ఆంజనేయ స్వామి పుట్టినరోజు జయంతి ఎప్పుడు అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో, అందులోనూ శనివారం రోజు నాడు మధ్యాహ్నం పూర్వభద్ర నక్షత్రంలో పుట్టారు అనేసి పురాణాల్లో చెబుతున్నారు. అలాగే మనకి రేపు వచ్చేది శనివారం కాకపోయినా సరే మనకి 22 మే 2025 తారీఖున ఆంజనేయ స్వామి పుట్టినరోజు. మరి మనం ఏం చెయ్యాలి అని అంటే గనక ఆంజనేయ స్వామిని తలుచుకుంటేనే మనకి ఏదైనా సరే ఏ రకంగానైనా సరే శాంతి, మనసుకి శాంతి కలుగుతుందంట. అలాగే మనకి బాగా విపరీతమైన కష్టాల్లో ఉంటే ఆంజనేయ స్వామికి గనక ప్రదక్షిణాలు చేసినట్టయితే ఆ కష్టాలని ఆ స్వామి ఉన్న పళంగా కష్టాన్ని తీర్చడం అనేది ఆ మహానుభావుడికే చెల్లిందంటారు. అయితే మనం ఏం చెయ్యాలి అని అంటే ఆ రోజున కంపల్సరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. అలాగే ముందు ఇంట్లో చక్కగా ఆంజనేయ స్వామికి అర్చన చేసుకుని ఆంజనేయ స్వామితో పాటు సీతారాముల అనుగ్రహాన్ని పొందితేనే తప్ప ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని మనం పొందలేం. కాబట్టి సీతారాముల వారికి కూడా అష్టోత్తరం చేసుకుని ఆంజనేయ స్వామికి అష్టోత్తరం చేసుకుని పానకం నివేదన చేసి అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు ఆయనకి అక్కడ పెట్టి మీరు నివేదన చేసిన తర్వాత దగ్గరలో ఎక్కడైతే ఆంజనేయ స్వామి ఆలయం ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం. మీకు ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక చెప్పుకొని ఆయన చుట్టూ ప్రదక్షిణాలు. ఇప్పుడు ఇంట్లో పెట్టినవి అన్నీ కూడా అంటే ఇంట్లో పెట్టినవి పట్టుకెళ్ళమంటలేదండి. మళ్ళీ మీరు బయట కొనుక్కుని ఆంజనేయ స్వామి ఆలయానికి కూడా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులు ఇవన్నీ పట్టుకెళ్ళి మీ కోరిక ఏదైతే ఉందో ఆ స్వామికి చెప్పుకొని చక్కగా ప్రదక్షిణాలు చేసి చక్కగా అక్కడ కూర్చుని 3 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి, అలాగే ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి, మీకు ఓపిక ఉంటే గనక సుందరాకాండ పారాయణం విన్నా చేసినా చాలా మనకి ఒక రకంగా చెప్పాలంటే చాలా పుణ్యంతో పాటు చాలా రకాల కష్టాల నుంచి మనం తప్పించుకోగలుగుతాం. ఇలా గనక మీరు చేసి అక్కడ కూర్చుని, అలాగే ఎవరికైనా ఇప్పుడు మన పుట్టినరోజు నాడు మనం ఎవరికైనా దానం చేయండి, ధర్మం చేయండి, దానివల్ల మనకు పుణ్యం వస్తుంది అంటున్నాం కదా. అలాగే ఆంజనేయ స్వామి పుట్టినరోజు నాడు ఎవరికైనా లేని వాళ్ళకి ఏదైనా సరే మీరు దానం చేసినట్టయితే, లేని వాళ్ళకి బట్టల కాడ్నుంచి, వేసవికాలం గొడుగుల కాడ్నుంచి, తర్వాత కాళ్ళకి చెప్పుల కాడ్నుంచి, మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటి ఏది దానం చేసిన, అన్నం, కడుపుకి అన్నం గనక దానం చేసినట్టయితే ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటారు. కానీ ఒక్కొక్కళ్ళకి అనుమానం ఏంటి అంటే అమ్మ ఇవాళ చేస్తే తెల్లారికి వచ్చేస్తుందా లేదంటే ఒక గంటలో రిజల్ట్ వచ్చేయాలనేసి అంటున్నారు. అది రాంగ్ అమ్మ. ఎందుకనంటే ఈ రోజు చేసిన పుణ్యానికి ఫలితాన్ని భగవంతుడు మనకి మనం చేసిన కర్మ తొలగిన తర్వాత ఈజీగా మనకి కొద్ది రోజుల్లోనే ఇవ్వడం అనేది ఉంటుంది. ఆ తర్వాత తెలుస్తుంది, ఓహో ఆ రోజున అలా చేశాను కాబట్టి ఈ రోజు నేను ఇలా ఉన్నాను అని. కాబట్టి ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకి కొద్దో గొప్ప ఉందనుకోండి, ఎవరికైనా మనం పెట్టామనుకోండి, మనం ఒకళ్ళని ఆశించకుండా అంటే ఒకళ్ళని అడిగే స్టేజీ లేకుండా మనల్ని బ్రతికేలా భగవంతుడు చేస్తాడు. అలాగే ఆవులకి కూడా కంపల్సరిగా ఏదో ఒకటి మీరు పెట్టండి. మీకు ఓపుకున్నంత లెక్కల్లో నెలకో, వారానికో, లేదంటే సంవత్సరానికి ఎంతో కొంత గాసం కట్టి చక్కగా మీరు అభివృద్ధిలోకి రావటానికి భగవంతుడి దయ వల్ల ఈ పుణ్యాలన్నీ చేసుకుంటాం వల్లే మనం అదృష్టవంతులం అవుతాం, లేకపోతే అవడం అనేది కష్టం. సరే, ఏది ఏమైనా సరే ఆంజనేయ స్వామి
పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా స్వామివారిని వేడుకోవాలి, ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని. అలాగే ఇప్పుడు వచ్చే ఇబ్బందులు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏ రకమైన ఇబ్బందులనైనా సరే స్వామి తప్పించి అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని వేడుకుంటూ జై శ్రీమన్నారాయణ. అలాగే ఆంజనేయ స్వామికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జై శ్రీ